తీత సమయంలో పత్తి రైతులు కూలీల కోసం పడే తిప్పలు తప్పించేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలు జరుగుతున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్న పత్తి తీత యంత్రాలు మన క్షేత్రాలకు అనువుగా మలిచేందుకు కంపెనీలు కృషి చేస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా శాస్త్రవేత్తలు, రైతులు వీటి పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది కూడా సంబంధిత కంపెనీ వారు వరంగల్ జిల్లాలో పత్తి తీత యంత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. యంత్రం పనితీరు సంతృప్తినిస్తున్నా నాణ్యత సమస్య కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందన్నది శాస్త్రవేత్తలు, రైతుల అభిప్రాయం. కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రతి పంటలోనూ యంత్రాల వాడకం తప్పనిసరవుతోంది. అందున కూలీల అవసరం ఎక్కువగా ఉండే పంటతీత సమయంలో రైతుల అవస్థలు వర్ణనాతీతం. దీన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగా పత్తి తీసే యంత్రాన్ని వరంగల్ జిల్లా నర్మిటిలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. కిలో పత్తి తీసేందుకు సమయాన్ని డిమాండ్ బట్టి 6 నుంచి 10 రూపాయలు వెచ్చిస్తున్న రైతులు దీన్ని చూసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. పత్తి తీత యంత్రాన్ని ప్రయోగించి తీయడం జరిగింది. ఇది మొదటిసారే కాబట్టి ఇప్పటి వరకు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్గా రైతుకు ఉపయోగపడే విషయాలే ఎక్కువ వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. పత్తి తీతకు మెకనైజేషన్ కావాలనే ఉద్దేశంగా ఇలా బాగున్నది. పత్తి తీసడం అనేది ఓసారి వర్షాల వలన కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందరూ ఒకేసారి పత్తి ఏరడం వలన కూడా దొరకగా లేబర్కు ఎక్కువ రైతు ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ మెకనైజేషన్ ఈ మిషన్ ద్వారా అయితే చాలా బాగున్నది. పత్తి తీతను సులభతరం చేస్తున్న ఈ యంత్రం తీసిన పత్తి నాణ్యత పరంగా కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతోందన్నారు. ఇంప్రూవ్ కావాలి. కూలీలు తీసిందే శుభ్రంగా ఉంటుంది పత్తి. మనకు మార్కెట్లో అనుకున్న రేటు, మార్కెట్లో పొజిషన్ బట్టి కూడా లేబర్ తీసిన దానికి దీనికి తేడా ఉంది. కాకపోతే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని మా యొక్క అభిప్రాయం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పికింగ్లో కూడా ఒక్కొక్క టైంలో ఒకసారి 10 రూపాయలు పెడుతున్నాం, ఒకసారి 8 రూపాయలు పెడుతున్నాం. ఒకసారి ఇదేంటంటే దీనివల్ల ఒకటే టైంలో సింగిల్ స్టెప్లో తీసుకోవచ్చు. చాలా బాగుంది. అధిక సాంద్రతలో నాటటం, చెట్టుకున్న కాయలన్నీ ఒకేసారి తీతకొచ్చే సాంకేతికతను వాడుకలోకి తెచ్చుకోవటం ద్వారా పత్తి తీతను చేయటానికి అవకాశముంది. అయితే పత్తితో పాటు వస్తున్న నలకలు, ఎండుటాకులు రాకుండా ఉంటే యంత్రంలో కూలీల కొరతను అధిగమించవచ్చంటున్నారు. డిపార్ట్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి హైడెన్స్ రీప్లాంటింగ్ లో ఇట్లాంటి మెషినరీ అనేది ఉపయోగకరము. అందులో తీసినప్పుడు మనం ప్రతి మెషిన్ విధానంలో తీసినప్పుడు అందులో అది ఉంటుంది. ఇట్స్ ఏ ట్రయల్, కాకపోతే ఇట్స్ ఏ గుడ్ సక్సెస్ఫుల్ మెషిన్. వ్యవసాయ శాఖ వారు, శాస్త్రవేత్తలు ఈ యంత్రం పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. యంత్రంతో తీతకు అనువుగా సాగు పద్ధతులను మార్చుకుని ముందుకెళ్లేందుకు అవకాశముందంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కాటన్ పికింగ్ మిషన్ అనేది అంటే దాదాపు 34 లక్షలకు పైన ఉంటుంది. ప్రైవేట్ రంగాన్ని కూడా బాగా ప్రోత్సహించడం, ఇలాంటి చేస్తే కనుక రైతాంగానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక వ్యయంతో కూడుకున్న ఈ యంత్రాన్ని కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా అందజేయాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతు సోదరులు కొంతమంది ఏంటంటే మరి వేరే పంటకు ఏదైతే మీరు కస్టమ్ హైరింగ్ సెంటర్లో అన్ని పరికరాల యూనిట్ని ఏదైతే ఇస్తున్నారో దీన్ని పత్తిలో కూడా ఇవన్నీ పరికరాలను చేర్చి మరి రైతు సోదరులకు గ్రూపులకు కానీ ఆ విధంగా ఇస్తే బాగుంటుందన్నది కొంతమంది రైతులు కూడా సూచిస్తున్నారు. తప్పకుండా దీన్ని మేము భవిష్యత్తులో మరి దాని పనితనాన్ని గమనించి కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఇవ్వాలనే ప్రపోజల్ను మరి ప్రభుత్వం ముందు పెడతాను నేను. ఈ యంత్రం రైతుకు పూర్తి స్థాయిలో అక్కరకు రావాలంటే మార్కెట్లో ధరకు ఇబ్బంది రాకుండా, నాణ్యత తగ్గకుండా పత్తి రైతుకు అందాలి.